అండ్ సరస్వతి పుత్రుడు శ్రీ రామజోగి శాస్త్రి గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈరోజు చాలా ఎక్కువసేపు మనం స్టేజ్ మీద మహేష్ బాబు గారిని చూద్దాము, వారి మాటలు విందాము. సో గబ 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 కాబట్టి మాటలు వినడానికి మేము రెడీ, మీరు కూడా రెడీ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ గుంటూరు. మా ఊరు గుంటూరులో ఇలాంటి ఫంక్షన్ జరగడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషంగా ఉంది నాకు వ్యక్తిగతంగా. ఈ ఫంక్షన్ ఇలా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా. ఏం చెప్పాలి, రమణ గారి దెబ్బ ఈ పండగకి అబ్బా అనిపించబోతోంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా ఇంకా ఉత్సాహంగా మాట్లాడాలనిపిస్తుంది. ఒకే ఒక మాట చెప్తాను, ఈ సినిమాలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మాటల మాంత్రికుడు, దర్శక తాంత్రికుడు త్రివిక్రమ్ గారి సినిమాలంటే ప్రజల్లో ఒక అంచనా ఉంటుంది. అలవై కుటుంబం తర్వాత, అరవింద సమేత తర్వాత అంచనా మరింతగా పెరిగింది. మహేష్ గారి కాంబినేషన్లో మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సినిమా వస్తుందంటే ఇంకా ఇంకా భారీగా అంచనా ఉంది. నేను వ్యక్తిగతంగా ఈ సినిమా కోసం ఒక బిట్ సాంగ్ రాయడం కోసం ఇంటర్వెల్ సినిమా చూశాను. చెప్పొచ్చో లేదో తెలియదు. మహేష్ గారు కంటతడి పెట్టించేలా పర్ఫార్మెన్స్ ఉంటుంది, గుచ్చుకునేలా మాటలు ఉంటాయి. సినిమా థీమ్కి సంబంధించిన ఒకటి బలమైన సన్నివేశం ఆ ఇంటర్వెల్కి ముందుగా వస్తుంది. కంటతడి పెట్టాను. టక్కున వెంటనే మహేష్ గారిని, త్రివిక్రమ్ గారిని చూడాలనిపించి సెట్కి వెళ్ళాను. అది నా పర్సనల్ అనుభూతి, అది మాతో పంచుకోవాలనిపిస్తుంది. ఈ మాట నేను తమన్తో అంటే ఇంటర్వెల్స్ నేను చూశారు, క్లైమాక్స్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. సో ఈ సినిమా ఒక భూమిబద్దల వాతావరణంతో ఈ సంక్రాంతి పండుగ రాబోతోంది. తప్పకుండా మన అంచనాలు మించి ఉంటుంది ఈ సినిమా. త్రివిక్రమ్ గారు అంటే కథనం ఉంటుంది. మహేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్గా చేసినటువంటి ఒక క్యారెక్టరేషను. మీకు ఆ కుర్చీ మడతపెట్టి పాట చూసి తెలుస్తుంది ఆయన ఏ రకంగా ఉద్యమించి సినిమా కోసం మిమ్మల్ని అలరించడం కోసం ఆయన ఎంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారో, ఎంత ఉద్యుక్తులై ఉన్నారో, ఎంతగా డిటర్మిన్డ్గా చేశారో మీకు తెలుస్తుంది. ఈ సినిమాలో 4 పాటలు రాశాను. ఇప్పుడు మనం విన్న పాట ఓ బేబీ, తర్వాత ఇంకా రిలీజ్ కానీ ఒక పాట ఉంటుంది, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా ఒక ఫుల్ ఆల్బమ్ నాతో రాయించినందుకు దర్శకులకి, త్రివిక్రమ్ గారికి, మహేష్ గారికి, మా తమనికి కృతజ్ఞతలు చెప్తూ సభాముఖంగా ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరితో పాటు 12వ తారీఖు పండుగ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ షో మీ అందరితో పాటు సినిమా చూస్తాను. మరొకసారి మన గుంటూరు ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.